యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మేడం వాళ్ళు జాగ్రత్త. వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే మేడం. ఒకసారి విరాజ్ గారికి కాల్ కలపండి. మహి, ఏంటి అప్డేట్? అంతా ఓకేనా? మామూలుగా కాదు రాక్ స్టార్, ఇన్స్పెక్టర్ గారు పిండి పిసికి చపాతీ చేశారు. ఒక్కసారి మేడంతో మాట్లాడు. సార్ విరాజ్ గారు చెప్పండి, నెక్స్ట్ ఏం చేయమంటారు? ఏముంది మేడం, మీ స్టైల్లో మీ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఒక్క స్టేజ్ దాటాక వాళ్ళకి అర్థం అవ్వాలి అసలు ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చిందో అని. వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళంతట వాళ్లే నిజాన్ని కక్కాలి. ఓకే సార్, ఇవేమీ మాకు పెద్ద విషయమేమీ కాదు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్నే మీరు చూస్తారు. అందుకే మేడం మీకు అప్పగించాను. ఉంటానండి. హలో రాక్ స్టార్. మహి, యూ డోంట్ వరీ. ఆమె తలుచుకుంటే రిజల్ట్ మామూలుగా ఉండదు. అనుకున్నది అనుకున్నట్టుగానే అవుతుంది. రాక్ స్టార్, అమ్మకి ఏ ఇబ్బంది కలగకుండా తన మీద పడ్డ మచ్చ తొలగిపోవాలి. నువ్వు అక్క కలకాలం హ్యాపీగా కలిసి జీవించాలి. ఇంతకు మించి నాకేమీ వద్దు రాక్ స్టార్. తప్పకుండా మహి, నువ్వు జాగ్రత్త. అండ్ వన్ మోర్ థింగ్, ఆ కపుల్స్ ఇద్దరికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశాను. జస్ట్ ఇన్ఫార్మ్ చేసే. ఓకే రాక్ స్టార్. యా, టేక్ కేర్. బాయ్ రాక్ స్టార్. బాయ్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి రెండో కోటింగ్ కోసం తహతహలాడుతున్నట్టున్నావు? డ్రైవర్ బండిది. చైత్ర చైత్ర చైత్ర, నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను, నువ్వే కనిపించావు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి కన్నయ్య గుడ్ న్యూస్? మనం అనుకున్నది వర్కౌట్ అయింది. విఠల్ రావుతో పాటు ఇప్పుడు ఆ నాగవల్లి, పృథ్వీ కూడా మన చేతికి చిక్కారు. మనం ఏర్పాటు చేసిన పోలీసుల మధ్య మనల్ని దాటి అడుగైనా కదల్లేని చోట ఆ తల్లి కొడుకుల్ని బంధించి పెట్టాం. ఇప్పుడు వాళ్ళ చేత నిజం చెప్పించడం మాత్రమే బ్యాలెన్స్. వాళ్ళు చేసిన ద్రోహం, మూటగట్టుకున్న పాపం అన్నింటికీ తగిన ఫలితం వాళ్ళకప్పచెప్తే ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటికి వస్తాయి. పద. నేను కూడా రావాలా? నువ్వు నా పక్కనుంటేనే కదా నాకు ధైర్యం. అబ్బో, నేను నీకు ధైర్యమా? ఎంత ధైర్యం అంటే ఆ యమధర్మరాజే ఎదురుగా వచ్చినా నేను నా భార్యని వదిలి రాను అని మొండిగా నిలబడేంత. మొన్న నువ్వే చూసావుగా, ఆయన నన్ను తీసుకెళ్లడానికి ట్రై చేసినా నేను అస్సలు వెళ్ళలేదు. అలాంటిది వీళ్ళ నీ నుంచి నన్ను దూరం చేసేది నెవర్. పద. వదినా, తొందరగా ఏదో ఒకటి ఇవ్వండి వదినా. ఎక్కళ్ళతో చచ్చేలా ఉన్నావు. త్వరగా రమ్మా. ఇవ్వు. స్మైలీ, స్మైలీ, ఇదిగో తాగు. హంస, ఇదిగో ఇదిగో, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హంస, ఏది? తాగు. హంస, స్ట్రా అందిందా? వదినా, స్ట్రా నోట్లోకి తప్ప అన్ని చోట్లకు వెళ్తుంది వదినా. అయ్యో, కాస్త ఎక్కి లాపి స్ట్రా అందుకోవే. అమ్మా,
నేనేమైనా కావాలని అంటున్నానా? ఆపడానికి అసలు ఆగితే కదా. అత్తయ్య గొంతు తడారిపోతుంది. ఏమో అడ్జస్ట్ అవ్వడం లేదు. ఈ వెక్కిళ్ళతోటి లోపల నరకం కనిపిస్తుంది. దీనంతటికి కారణం ఒరే పెద్దోడా, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఈ ఎక్కిళ్లతో వెక్కి వెక్కి పైకి పోయేలా ఉన్నారా? బామ్మా అవే మాటలు. ఇదేదో ఊరికే అంటున్న మాట కాదురా. ఎక్కువసేపు ఎక్కిళ్ళొస్తే మంచిది కాదు. ఒరే ఆనంద్, త్వరగా వీళ్ళ తల నుండి ఆ బిందెలు తీయకపోతే ఆ వెక్కిళ్ళు ఆగేలా లేవు. ఇలాగే ఉంటే ప్రమాదం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతావురా. అయ్యో కన్నయ్య, అందరూ హాల్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం బయటకు వెళ్ళడం ఎలా? మైహూనా, ఒక 10 నిమిషాలు లేట్ అంతే. ఏమైంది? అందరూ కంగారు పడుతున్నట్టున్నారు. ఇంకా ఏమైందని అడుగుతున్నావా? ఏదో మీరందరూ టెన్షన్ పడుతున్నారు కదా అని అడిగాను. కళ్ళ ముందు వీళ్ళు పడే కష్టం కనపడుతుంది కదా, ఇంకా అడగడం దేనికి? ఓ ఆనంద్, వీళ్ళ వెక్కిళ్ళు పోవాలంటే బిందెలు తీయడం ఒక్కటే మార్గం. అదేదో త్వరగా చూడరా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కట్టర్తో అయితే అయ్యే పని కాదు. అది డేంజర్ అని అర్థమైపోయింది. వేరే మార్గం ఏంటో కూడా తెలియటం లేదు. చిన్నోడా, వ్రతం అప్పుడు చెంబులో మీ చేతులు ఇరుక్కున్నాయి కదా, అప్పుడు ఎలా బయటకు వచ్చాయి? బామ్మ, ఎలాగో చేసి చూపించమంటావా? చూపించు నాన్న. ఆ ఐడియా వీళ్ళ తలరాత ఏమన్నా మారుస్తుందేమో. చూపించాలంటే ఇప్పటికిప్పుడు మాకు ఒక చెంబు కావాలి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? కానివ్వండిరా, దీనికి కూడా ఒక ముహూర్తం కావాలా? అత్తయ్య గారు, ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ చేతులు దానిలో ఇరికించుకొని ఒకటిగా కలిసి తిరగడానికా? పర్మనెంట్ గా ఇద్దరం అతుక్కుపోయినా విడిదీయడానికి మీరు సిద్ధంగా ఉంటారు కదా ఎప్పుడు. మాకంత ఛాన్స్ కూడా ఇస్తారా? చిన్నోడా, మీ అమ్మ అలాగే అంటుంది, కానీ మీరు కానివ్వండిరా, ఏం పర్వాలేదు. నైస్ ఆఫ్ యూ. ఇప్పుడు దీంట్లో ఇలా చేతులు పెట్టమ్మా ప్లీజ్. ఇదిగో ఇలా లాకప్ అయిందా? ఆల్ ప్లీజ్. ఇది ఆయిల్. ఇందులో ఇలా ఆయిల్ పోసి ఇలా తిప్పుతూ ఉంటే 1 2. అలా తిప్పుతావేంట్రా? అది వాళ్ళకి తగులుతుంది. అసలే బిందులు తగిలించుకొని తంటాలు పడుతున్నారు, మళ్ళీ ఇదొకటా? ఒరే ఆనంద్, వాళ్ళని పక్కకి జరుపు. ఏం కాదులే అన్నయ్య, వాళ్ళ తలలకి స్టీల్ హెల్మెట్లున్నాయి కదా, తగిలినా ఏం కాదులే. అంటే వీళ్ళు మన ఎదురుగానే ఈ ప్రయోగం చేస్తున్నారా? దేవుడా. 1 2 3 4 5. అయ్యయ్యో, తగిలిందా? చెప్పానా, అన్నంత పని చేశాడు. ఒరే చిన్నోడా, ఏంట్రా ఇది? ఎలా
ఈ చేతులు బయటికి వచ్చాయో చూపించమన్నారు, చూపించాను. అది మీరు మా చేతుల్నే చూస్తున్నారు కానీ అక్కడ వాళ్ళకి ఎక్కి లాగిపోవడం చూడలేదు. అమ్మా ఎక్కి లాగిపోయాయి. అవునరా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఎలా? సి అకార్డింగ్ టు సైకలాజికల్ ట్రీట్మెంట్ వెక్కిళ్ళు ఇలా ఈజీగా ఆగిపోతాయి. ఓ, సో టెన్షన్ పెట్టి షాక్ ఇచ్చాం, ఆగిపోయాయి. సింపుల్. గ్రేట్ రా విరాజ్, నీ సమయస్ఫూర్తి ఆసమ్. ఆల్వేస్. ఐ నోరా, నువ్వు ఏదైనా క్షణాల్లో చేయగలవు. ఐఎమ్ ఎన్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. చైత్ర, ఈ బిందె లోపల పెట్టి రా. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇప్పుడు ఆల్ హ్యాపీస్. నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. ఈలోపు వాళ్ళకు కొంచెం జ్యూస్ తీసి ఇచ్చేయండి. చిన్నోడి బ్రెయినే బ్రెయిన్. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కనిపిస్తుంది కానీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేస్తాడు. అన్ని శ్రీకృష్ణుడు చేస్తలే. అమ్మా, నీ మనవణ్ణి పొగిడింది చాలు. నిజానికి లక్కీగా తల మీద బిందులున్నాయి కనుక సరిపోయింది. లేదంటే ఆ చెంబు వచ్చి నా తలకి తగిలుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేదో తెలుస్తుందా? చూసావటే, ఇరుక్కున్న బిందెల మీద కూడా మీకు సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేశాడు. అదే చిన్నోడంటే. అమ్మో, ఏంటే ఇప్పటి వరకు ఎక్కిళ్ళు నడిచావు, ఇప్పుడు అయిపోయాయి నడుస్తున్నావా? తిన్నగా ఒక చోట కుదురుగా ఉండవే నువ్వు. వాళ్ళ ఇష్టానుసారం అన్ని అనుకున్నట్టే చేస్తున్నారు. సార్, ఏంటి సార్ ఇది? మరి శివమణి డ్రమ్స్ వాయించినట్టు మరి ఈ రేంజ్ లో వాయిస్తున్నారు. ఈ మాత్రం కూడా వాయించకపోతే అది 3rd డిగ్రీ ఎలా అవుతుందిరా? నెక్స్ట్ మీకు జరిగేది అదే. మేడం, 3rd డిగ్రీ వాయించేంత తప్పు మేమేం చేసాం మేడం? అబ్బచ్చా, ఏం చేసామని అంటున్నావేంటి? ఎవడన్నా చూస్తే మీరేం చేయలేదు, తప్పుడు కేసులో మిమ్మల్ని తెచ్చి టార్చర్ పెడుతున్నావు, బలవంతంగా నేరాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నావని అనుకోవాలనా? అనుకోవడం ఏంటి మేడం, అదే కదా మీరు చేస్తోంది. ఏంట్రా వాగుతున్నావు? చేసిన తప్పుని ఒప్పుకోకపోవడమే కాకుండా ఒక నిజాయితీ పర్రాలైన లేడీ ఎస్ఐ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తావా? కానిస్టేబుల్, వీళ్ళకి డోర్ స్టార్ట్ చేయండి. మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం కొట్టకండి. మేము అబద్ధం చెప్పడం లేదు మేడం, నమ్మండి. మేము చెప్పేది నిజం మేడం, ప్రామిస్ మేడం. అబద్ధం చెప్పడం లేదా? ఈ మాటే కదే పచ్చబద్ధం. ఇంకా నీ మాటలు నమ్మాలా? కానిస్టేబుల్స్, మెజర్మెంట్స్ తీసుకున్నారా? సారీ మేడం, తీసుకోలేదు. తీసుకోకపోవడం ఏంటయ్యా? ఇదేమైనా బొట్టు పెట్టి చెప్పాల్సిన విషయమా? ఇలాంటి ఇంట్రాగేషన్ లో ముందే తీసుకోవాలి కదా మెజర్మెంట్స్. సార్ వచ్చారంటే ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియదని మీకు తెలుసు కదా. ఇంకా చూస్తావే, మెజర్మెంట్స్ తీసుకో త్వరగా. మేడం, నా మెజర్మెంట్స్ నాకు ఆల్రెడీ తెలుసు మేడం. షర్ట్ 40, ప్యాంట్ 32. అయినా ఎందుకు మేడం ఈ మెజర్మెంట్స్? కొత్త బట్టలు ఏమైనా కుట్టిస్తున్నారా? లేదనుకుంటా. సారీ మేడం. నీ హైట్ ఎంత? ఒక 6 ఉంటాను మేడం. 6.4 రాసుకో. ఓకే మేడం. నీదెంత? 5.7 మేడం. 6 రాసుకో. ఓకే మేడం. మేడం,
చిన్న డౌట్, కొలతలు ఏంటి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు? శవపేటికలు అన్నాక ఆ మాత్రం ఉండాలి కదా. శవపేటికలా? శవపేటికలు ఏంటి మేడం? కొంప తీసి ఎన్కౌంటర్ ఏమైనా ప్లాన్ చేశారా? ఏం ప్లాన్ చేశామనేది మా సార్ వస్తే కానీ తెలీదు. వన్స్ ఆయన స్టెప్ ఇన్ అయితే ఎక్కడ ఏం జరుగుతుందో లెక్కలేసే ఆ చిత్రగుప్తుడు కూడా తెలీదు. అలా ఉంటుంది ఆయనతో వ్యవహారం. మేడం మేడం ప్లీజ్ మేడం, ఆయన అంత డేంజరా మేడం? అందుకేనా ఈ శవపేటికలు? మేడం అర్థం చేసుకోండి మేడం, మేమే తప్పు చేయలేదు మేడం. కావాలంటే మీకెంత కావాలో చెప్పండి, సెటిల్ చేసుకుందాం. తప్పు చేయటం అలవాటే లేనట్టు మాట్లాడుతూ లంచం ఇస్తానంటావేంటే? నీకు నాకు సరిపడదులే కాని మా సిఐ సార్ వస్తే మీ కథలు కంచికి చేరి ఈ కేసు క్లోజ్ అవుతుంది. కానిస్టేబుల్స్ మేడం, త్వరగా శవపేటికలు అతనికి ఫోన్ చేసి కొలతలు చెప్పు. అలాగే మేడం. మేడం అయినా ఆఫ్టర్ ఆల్ జ్యువెలరీ ఐటమ్ కోసం ఇంత దారుణమైన ఇంట్రాగేషన్ ఏంటి మేడం? ఈ ఎన్కౌంటర్లు శవపేటికలు ఏంటి మేడం? మా సిఐ సార్ తో అలాగే ఉంటుంది సార్. ఖైదీని ఇంట్రాగేషన్ చేస్తుంటే నిజం మాత్రమే బయటికి రావాలి, లేదంటే నాకు తెలిసి ఇంట్రాగేషన్ తర్వాత బయటకొచ్చిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకే ముందుగానే ఇలా శవపేటికలను ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటాం. సార్, రాక్ స్టార్ విరాజ్ గారు ఇంకా రాలేదా? లేదు మేడం. ఏదో కొత్తల్లుడికి అత్తగారు మర్యాదలు ఏర్పాటు చేసినట్టు సార్ వస్తున్నారని శవపేటికలు అరేంజ్ చేస్తున్నారా మా కోసం? ఎంత బిల్డప్ ఇస్తున్నారు. ఎవరు మేడం మీ సార్? పేరు రూడ్ రాథోడ్. ట్రైన్ డేట్ డెహ్రాడూన్. బ్యాచ్ నెంబర్ 68. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. Four suspensions. Twelve transfers. సిఐ గారా? లోపల అనుకుంటున్నారు ఈయన గురించేనా? అక్కేంటి ఈయనతో వస్తుంది? రాక్ స్టార్ ఎక్కడా? నమస్తే సార్. నమస్తే. అక్క, రాక్ స్టార్ ఎక్కడా?
ఎక్కడ? రాక్ స్టార్ నువ్వా? ఎస్, రాథోడ్, రూడ్ రాథోడ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. రూడ్ రాథోడా? అద్దరిపోయింది రాక్ స్టార్. లోపల భీమ్లా నాయక్ రేంజ్ లో బిల్డప్ ఉంది. బిల్డపే కాదు, అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మీ అమ్మ విషయంలో మనకు కావాల్సింది రాబట్టే వరకు ఈ రాథోడ్ చేతుల్లో రంగస్థలం దద్దరిల్లిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ ఆర్తనాదాలు వినే ఉంటావు కదా. విన్నాను రాక్ స్టార్, కానీ అవి సరిపోవేమో అనిపించింది. వాళ్ళు చేసిన పాపాలకి బాధతో అరిచి అరిచి వాళ్ళ గొంతు నరాలు తెగిపోవాలి. ప్రాణ భయంతో వాళ్ళ గుండె వేగం పెరిగి పగిలిపోవాలి. చివరికి వాళ్ళ శవాల్ని కూడా తునాతునకలు చేసి రాబందులకు ఆహారంగా విసరాలి.